ఈరోజు మెంతి కూర కొత్తిమీర పచ్చడి చేసుకుందాం. కొంచెం చింతపండు నానబెట్టాను. ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. దాంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఎండుమిర్చి వేస్తున్నాను. పచ్చళ్ళు కాబట్టి కొంచెం గంట ఆగితే కారం తగ్గిపోతుంది, అందుకని నేను ముందు కొంచెం ఎక్కువే వేస్తాను. దీంట్లోనే కొన్ని మెంతులు వేసుకుందాం, ఒక స్పూన్ వేసుకుందాం. ఈ మెంతులు తీసుకుంటున్నాం కదా వేగినవి, దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే ఆకుకూర దీంట్లో కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది ఉడికింది, దీన్ని ఇక మిక్సీ వేసుకోవటమే. కొంచెం చల్లారగానే మిక్సీ వేసుకుందాం. మిక్సీలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మెంతులు వేసేసాను వేయించినవి. ఇది పసుపు వేసుకుందాం, చింతపండు, లైట్గా మెంతిపిండి, ఇందాక మెంతులు వేసుకున్నాం కదా, ఉప్పు వేసుకుందాం. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి. నేను 1 వేసా. వేసుకుందాం. ఇది మిక్సీ పట్టేసుకొని వచ్చాను. ఇదేమో కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం ఆకుకూర వేసుకుంటాం కదా, ఇది మాత్రం కొంచెం నలిగినట్టు రుబ్బుకోవాలి. ఎందుకంటే మంచి రోట్లో వేసుకున్న పచ్చడిలాగా ఉండాలి, టేస్టీగా. రోట్లో వేస్తే చాలా టేస్టీగా కుదురుతుంది. మిక్సీ వేసుకొచ్చాను చూడండి, అలా రోట్లో నూరినట్టు మంచిగా మెత్తగా. తాలింపు వేసుకోవడం, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతిపిండి, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, వేగిన తాలింపు వేసేసుకుందాం. తాలింపు వేసాను, ఇది కలిపేసుకుందాం. ఇంగువ, మెంతి ఇవన్నీ కలుస్తాయి. మెంతి కూర కొత్తిమీర చట్నీ రెడీ అయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి.